విజయదశమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు దుర్గమిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రత్యేక శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున భక్తులు రాజరాజేశ్వరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. మహిషాసుర మర్దిని మహిషాసుని సంహరించిన తర్వాత ఈ రోజు యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈ యొక్క దినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఇంద్రకిలాద్రిపై అమ్మవారి యొక్క ఈ శోభని మనం చూడతరం కాదని చెప్పాలి. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇంద్రకిలాద్రిపై నిర్వహిస్తారు. నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఆ ప్రత్యేకమైన రోజుకు సంబంధించి సుమారు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే నిన్న రాత్రి ఎవరైతే రాజరాజేశ్వరి అమ్మవారి మాల ధరించినటువంటి వేలాది మంది భక్తులు ఇరుముడు కట్టుకుని ఈ రోజు నగర వీధుల్లో శోభాయానంగా ఆమె యాత్ర నిర్వహించారు. అనంతరం ఈ రోజు రాత్రి ఇరుములు చేరిన భక్తులు ఈ రోజు మాల విసర్జన చేస్తారు. ఈ రోజు దసరా పర్వదిన సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కూడా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్దకైతే మాత్రం చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. ఈ రోజు భక్తులని తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది సార్ అప్పటికి? భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారో ఎలా అనిపిస్తుంది? ప్రాణ ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ ఎలా? చాలా బాగుంది సార్. కనీసం 34 సంవత్సరాలకు వస్తున్నాను. చాలా బాగుంది, చెప్పలేదు. ఆవిడ బట్టే మేము ఉన్నాం. అన్ని జరుగుతా ఉన్నాయి. వ్యాపార దీపాలు పెట్టుకుంటున్నాము. మా అబ్బాయి విదేశాలకు వెళ్ళిన్నాడు, మా ప్రాణం విదేశాలకు వెళ్ళండి, సొంత ఇల్లు తీసుకున్నాము. చాలా బాగుంది. చాలా అమ్మ. అసలు మేము రాందే వారం రాందే అసలు ఆమె తీసుకొచ్చేస్తున్నట్టు. అలాగే వారం ఇక్కడ అమ్మవారి దగ్గరికి రాందే కూడా మాకు ఇక్కడ మనసు ఉండదు అన్నట్టుగా భక్తులు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు ఆలయ గడప తొక్కితే తీరని కోరికంటూ లేదో కూడా భక్తులు కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మాలధారణ చేసి కూడా వస్తున్నట్టు పరిస్థితి. అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మాలధారణ చేసి వస్తున్నారు మీరు. నిన్న ఇరుముడు చెల్లించారా లేకపోతే ఈ రోజు ఇరుముడు తీసుకొచ్చినారు? చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంది. పెయింటింగ్ బాగుంది. భక్తులు చాలా వృద్ధిగా ఉన్నారు. చాలా బాగుంది. అమ్మా, నువ్వు ఎన్నోసారి మాల వేసుకున్నావు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది తల్లి ఈ మాల? ఎప్పుడు చాలా బాగుంది. అంటే మనం అమ్మవారికి దగ్గరగా ఉన్నట్టు ఈ మాల వేసుకున్నప్పుడు అమ్మవారు మనకి ఎంతో దగ్గరగా రోజు మాల వేసుకున్నటువంటి భక్తులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. మహిళలు పెద్ద ఎత్తున మాల వేసుకొని ఈ రోజు అమ్మవారి గుడికి అయితే మాత్రం వస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి ఏదైతే ఇరుముడు తీసుకొచ్చినటువంటి భక్తులు ఈ రోజు నిన్న ఇరుముళ్ళు చెల్లించారు. ఈ రోజు కూడా ఇరుముళ్ళు కొనసాగుతున్నాయి. ఇరుముళ్ళతో అయితే మాత్రం పెద్ద ఎత్తున శోభాయాత్రగా నగరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు అమ్మవారికి. అయితే ఈ రోజు మాల విసర్జన ధారణ కూడా ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజుతో అయితే మన నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దసరా పర్వదినం సందర్భంగా అయితే మాత్రం పెద్ద ఎత్తున రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే మాత్రం ఇప్పుడు భక్తులు చేరుకున్న పరిస్థితి. నిన్నటి వరకు కూడా కిటకిటలానేటువంటి ఈ దేవస్థానం ఈ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంటూ కూడా భక్తులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం.